చిన్న సమాధి కూడా ఏర్పాటు చేసుకోలేనంత దీనస్థితిలో మన రాష్ట్రం ఉందా? చనిపోయిన మన కళాకారుల్ని, మన కవుల్ని, మన జాతీయ గీత రచయితని ఇదేనా మనం గౌరవించే విధానం? హాయ్, హలో, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనం ఒకసారి ఆ పోస్టర్ వంక చూడండి. లోక కవి అందశ్రీ గారి సమాధి వద్ద ఉన్నాం మనం. 10 నవంబర్ 2025 సంవత్సరంలో ఆయన చనిపోయారు. సో చనిపోయినప్పుడు ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇది అందశ్రీ గారి సమాధి. కరెక్ట్గా చనిపోయి నెల రోజులు దాటింది. 40 రోజులు పైనే అవుతుంది. అందశ్రీ గారికి ఒక పెద్ద స్మృతివనం కడతామని చెప్పారు. అందశ్రీ గారి స్మృతిని తలుచుకుంటూ ఒక పెద్ద పార్క్ కడతామని చెప్పారు. అద్భుతమైన డెవలప్మెంట్ చేస్తామన్నారు. అందశ్రీ గారిని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటాం. ఆయన గుర్తుగా ఒక స్మృతివనం డెవలప్ చేసి అక్కడ ఒక ఆయన పాటలు, ఆయన పుస్తకాలతో అన్నీ నింపుతామని చెప్పి చాలా చెప్పారు. కానీ ఇక్కడ ఒక్కసారి మనం పరిస్థితి చూడండి. ఒక్కసారి చుట్టుపక్కల కనీసం ఒక చిన్న ఫెన్సింగ్ కూడా లేదు. కనీసం ఒక చిన్న ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయకుండా అలా గాలికి వదిలేశారు అందశ్రీ గారి సమాధిని. చూడండి, ఇక్కడ పోసిన ఈ గ్రావెల్ ఏదైతే ఉందో, మోరం ఏదైతే ఉందో, ఆల్మోస్ట్ భూమికి సమానంగా వచ్చేసింది. భూమి లెవెల్ ఇది భూమి లెవెలు, ఇది అందశ్రీ గారి సమాధి లెవెలు. ఆల్మోస్ట్ 2 ఈక్వల్ రేంజ్లో ఉన్నాయి. చూడండి మీరు ఒక్కసారి. అంటే ఇంకొక నెల రోజులు పోతే ఎక్కడ ఆయన సమాధి చేశారో కూడా కనపడలేని పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది. అక్కడ చూడండి, జస్ట్ ఒక 3 రాళ్ళు పెట్టారు అంతే. కనీసం పట్టించుకున్న వాళ్ళు కానీ ఎవరూ లేరు. ఇక్కడ ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేస్తే దీని చుట్టూతా వెహికల్స్ కూడా తిరిగినట్టు మీకు కనపడుతుంది. చూడండి, వెహికల్ మార్క్స్, రకరకాల జంతువులు, అంటే కుక్కలు కావచ్చు, ఇంకేదన్నా జంతువులు వచ్చి ఇక్కడ యూరిన్కి వెళ్తున్నవి కానీ, ఇవి మొత్తం మనకు అవే కనపడుతున్నాయి. చూడండి, ఇదిగోండి ఇక్కడ. అంటే మనకి ఇక్కడ కనపడలేదు దేవుడి దయ వల్ల, ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ ఇదిగో పక్క నుంచే ఏదో ఒక పెద్ద వెహికల్ వెళ్ళినట్టు మనకి టైర్ మార్క్స్ కూడా కనిపిస్తున్నాయి. మేమేదో ఒక నెల రోజుల్లోపే అద్భుతమైన కట్టడం కట్టమని మేము అడగట్లేదు. నెల రోజుల్లోపే మిమ్మల్ని పార్క్ కట్టమనో, లేకపోతే మీరు చెప్పిన స్మృతివనం కట్టమనో, ఒక సమాధి కట్టమనో మేము అడగట్లేదు. కానీ చనిపోయిన వ్యక్తికి సమాధి కట్టడానికి ఎన్ని రోజులు టైం పడుతుందండి? ఎన్ని గంటలు టైం పడుతుందండి? ఎన్ని సంవత్సరాలు టైం పడుతుందండి? చిన్న సమాధి కూడా అందశ్రీ గారి పేరుతో ఆయన ఫోటో పెట్టి ఒక చిన్న సమాధి కూడా ఏర్పాటు చేసుకోలేనంత దీనస్థితిలో మన రాష్ట్రం ఉందా? పాడే మోసారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పాడే మోసారు, పత్తా లేకుండా పోయారా మీరు? కనీసం మన దగ్గర ఒక చిన్న సమాధి కట్టుకునే కెపాసిటీ కూడా మన దగ్గర లేదా? చిన్న ఫెన్సింగ్, దీని చుట్టూతో ఒక చిన్న ఫెన్సింగ్ కూడా వేయలేని పరిస్థితిలో మనం ఉన్నామా? అంటే మనుషులు ఉన్నప్పుడు ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటాం, చనిపోయిన తర్వాత ఆయన పాడెమోసాను, ఆయన వెంటున్నాము, ఆయనకి మేము అని చెప్పి ప్రభుత్వం మొత్తం అప్పుడు వచ్చారు. కానీ నెల రోజులు కూడా గడవక ముందు, నెల రోజులు గడిచింది, 40 రోజులు అవుతుంది, దగ్గర 40-45 రోజులు అవుతుంది. 40-45 రోజులకు కూడా కనీసం సమాధి కూడా నిర్మించుకోలేని దీన పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉందా? మన తెలంగాణ జాతీయ గీతం జై జై హే తెలంగాణ రచించిన రచయితకి ఇదేనా మనం ఇచ్చే గౌరవం? నేనేదో దీన్ని రాజకీయం చేద్దామనో, ఇంకేదో చేద్దామనో ఇక్కడికి రాలేదండి. కనీసం మన తెలంగాణలో, మన తెలంగాణ జాతీయ గీతం రచయిత మీరే చెప్పారు రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణకి దొరికిన డైమండ్ ఈయన అని. అలాంటి ఆయన కోసం నేను వచ్చాను ఇక్కడికి. ఇక్కడ చిన్న సమాధి ఏర్పాటు చేయండి, సమాధి కట్టండి, ఆయన ఫోటో పెట్టండి. అది కూడా మీకు చేత కావట్లేదు, మా దగ్గర డబ్బులు లేవంటే అట్లీస్ట్ ఒక ఫెన్సింగ్ వేయండి. అందశ్రీ గారి సమాధి చుట్టూ అట్లీస్ట్ ఒక చిన్న ఫెన్సింగ్ వేసే ప్రయత్నం చేయండి. జాతి మర్చిపోవచ్చు, మనం మర్చిపోవచ్చు, కానీ ప్రజల మనసుల్లో ఈ రోజుకి మనం ఏ ప్రోగ్రాం పెట్టినా, ఏ సమావేశం జరిగినా జై జై హే తెలంగాణ గేమ్ లేకుండా ఆ సమావేశం పూర్తి కావట్లేదు, ఆ సమావేశం జరగట్లేదు. ప్రతిరోజు కొన్ని 10ల సంఖ్యలో ఆయన పేరు తలుచుకుంటూ ఉంటాం. కానీ ఆయన సమాధికి మనం ఇచ్చే గౌరవం ఇదా? ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉంది. ఇది మనకి గట్కేసర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉంది. కనీసం ఇక్కడ స్థానిక ప్రజలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోలేని దినస్థితికి ఎందుకు వచ్చేసాం మనం? చనిపోయిన మన కళాకారుల్ని, మన కవుల్ని, మన జాతీయ గీత రచయితని ఇదేనా మనం గౌరవించే విధానం? ఇదేనా వాళ్ళ సమాధికి మనం ఇచ్చే గౌరవం? దయచేసి
మా వీడియోని ఒక విన్నపంగా స్వీకరించండి. వీలైనంత త్వరగా 24 గంటల్లోపే ఒక సమాధి నిర్మించండి, చిన్న ఫెన్సింగ్ ఏర్పాటు చేయండి. మనం చూస్తుంటాం, చనిపోయిన దగ్గర శ్మశానాల దగ్గర మనం చూస్తుంటాం, గంటల్లోపు సమాధులు కట్టేస్తూ ఉంటారు. గంటల్లోపే కట్టేస్తారు సమాధులు. నెలలు సంవత్సరాలు పట్టవు కదండి. పాలరాతితో మీరు సమాధి కట్టినా, ఇంకా అంతకు మించి మీరు ఒక స్మృతివనం ఏర్పాటు చేసినా, ఒక పెద్ద ఏదన్నా చేసినా తర్వాత చేయండి సార్, మేము కాదంటలేదు. కానీ ముందు దిక్కులేని స్థితిలో అందశ్రీ గారి సమాధి ఈరోజు, దిక్కులేని దీన స్థితిలో అందశ్రీ గారి సమాధి ఈరోజు ఇక్కడ మన ముందు కనిపిస్తుంది. చూడండి, గ్రౌండ్ లెవెల్లో, ఈ గ్రౌండ్ లెవెల్కి దాదాపు ఇంకొంచెమే ఉంది. జస్ట్ ఒక 3 రాళ్ళు పెట్టారు. ఇక్కడ ఒక దీపం కానీ ఏమీ లేదు. పార్క్ కడతామన్నారు, అదన్నారు, ఇదన్నారు, అంత చెప్పారు, ఇంత చెప్పారు. తీరా చూస్తే ఇక్కడ కనీసం ఒక ఫెన్సింగ్కి కూడా నోచుకోలేకపోతున్న పరిస్థితుల్లో అందశ్రీ గారి సమాధి ఉండటం నిజంగా తెలంగాణ ప్రజలందరూ ఖచ్చితంగా బాధపడతారు. తెలంగాణ కవులందరూ బాధపడతారు. అందశ్రీ గారి అభిమానులందరూ వాళ్ళు కన్నీటితో నివాళులర్పించిన మనం అందశ్రీ గారి సమాధికి ఇదేనా మనం ఇచ్చుకునే గౌరవం? దయచేసి 24 గంటల్లోపే మీరు సమాధి కట్టేంత పరిస్థితి లేకపోతే అట్లీస్ట్ ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేయండి చుట్టూతా. చూడండి, మొత్తం ఖాళీగా వదిలేసింది. ఇక్కడ రకరకాల జంతువులు, అంటే కుక్కలు కావచ్చు, ఇంకేదన్నా గట్టిగా మాట్లాడితే నైట్ టైం తాగి ఎవరన్నా వచ్చినా కూడా ఇక్కడ వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో తెలియదు. ఇక్కడ ఒక సీసీ కెమెరా లేదు, ఫెన్సింగ్కే దిక్కులేదు మనకి, సీసీ కెమెరాల దాకా ఆలోచిస్తున్నాం. ఇంకా దయచేసి దీన్ని ఒక మా విన్నపంగా స్వీకరించి అందశ్రీ గారి సమాధికి న్యాయం చేయండి, సరైన నివాళులు అర్పించండి. ఆ ప్రముఖ రచయితని, ఆ కవిని, దేశం మెచ్చిన, రాష్ట్రం మెచ్చిన ఆ కవి సమాధికి ఒక ప్రత్యేక గుర్తింపు కల్పించండి. ఇలా అనాథలాగా వదిలేయకండి.